Podium mic on చేయండి ప్లీజ్. Podium mic. Podium mic. Check check check. Volume mic ని ఆన్ చేయండి ఒకసారి. Podium mic. Check. Volume. Check. Yes. So ఇక్కడికి విచ్చేసిన ఆడపడుచులందరికీ మరి ఒక్కసారి సాదరంగా స్వాగతం తెలుపుతున్నాము. సోమాజిగూడ కార్పొరేటర్ సరితా గారికి నవీన్ యాదవ్ గారి తరఫున స్వాగతం సుస్వాగతం. వనం సంగీత గారికి వనం సంగీత గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. వనం సంగీత గారు వెల్కమ్. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు, గద్దర్ వెన్నెల గారు, కోట నీలిమ గారు, వనం సరిత గారు, సోమాజిగూడ ఇన్ఛార్జ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇటువంటి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని నవీన్ యాదవ్ గారి సేవలను గుర్తించి బుక్ ఆఫ్ రికార్డ్ని సొంతం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఆడబిడ్డలందరూ చప్పర్లతో నవయువ నిర్మాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నవీన్ యాదవ్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారని ఇక్కడ ఉన్నారు. సో వారికి తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు వాటర్ కావాలన్నా, మీకు ఎలాంటి అవసరం ఉన్నా మా వాలంటీర్స్ ఉన్నారు. సో మీరు నిస్సంకోచంగా వారిని సంప్రదించవచ్చు. మన ఈ సభలో ఉన్నారు. సో వారిని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత. దయచేసి అక్కడ ఎవరైనా నించొని ఉంటే ఇక్కడికి బయటికి వచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాజ్ 9 months 9 నెలలు నిండి నేను పిలుస్తాను. వీళ్ళందరూ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరందరూ స్టేజ్ మీద కూర్చోవాలి ప్లీజ్. ఒక్కొక్కరిగా వెళ్ళండి ప్లీజ్. నవ్య నిర్మాణ నా ఎన్జిఓ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. రిగార్డింగ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఈగర్గా ఉన్నటువంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్కి వీ సపోర్ట్ దెమ్ ఫర్ దేర్ కోచింగ్ అండ్ ఆల్. సో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా న్యూట్రిషన్ వీక్కి సంబంధించి September 1 to 7 ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద న్యూట్రిషన్ వీక్. దీంట్లో పౌష్టిక ఆహారాలు ప్రెగ్నెంట్ ఉమెన్కి అందించాలని, మంచి ఫుడ్ వాళ్ళకి డైట్ ఇవ్వాలని ఆశా వర్కర్ అంగన్వాడీల ద్వారా జరుగుతూ ఉంటుంది సొసైటీలో. మేము ఒక సర్వే చేసి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ద పీపుల్. వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసినాము. అవేర్నెస్తో పాటు సామూహిక శ్రీమంతాలు అంటే చాలామంది అంటున్నారు మాకు అన్నదమ్ములు లేరని, లేకపోతే శ్రీమంతం చేసుకోలేని పరిస్థితులని. కొద్దిగా మేము మా ఇన్ఫర్మేషన్ వస్తే మేమంతా కూడా స్టడీ చేసి ఇది ఇప్పుడు కాదు, ఇది 4th టైం మేము చేసే కార్యక్రమం. ముందు మేము 100-200 మెంబర్స్ చేసేవాళ్ళం. ఈరోజు 1530 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినారు. సో అందరినీ కూడా ఒక సోదరుడుగా మేము మా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా ఫాలోవర్స్ అందరి అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మంచి సక్సెస్ అయింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, యూ హ్యావ్ సీన్ ముస్లిమ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళ సంతోషాలని మేము అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఈ కార్యక్రమానికి మీకు రికార్డ్స్ కూడా వచ్చేసాయి కదా, కానీ చాలా మీకు అవార్డ్స్ వచ్చాయి. సో అసలు నేను ఐ మీన్ షాక్ అనమాట. నాకు అసలు నేను ఏదో రికార్డులు సాధించాలని నేనేం సేవ చేయను.
16th ఇయర్. చాలా ఇంకా ఎన్నో సేవలు కూడా సక్సెస్ అయినవి ఉన్నాయి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ మై ఫ్రెండ్స్ వాళ్ళు నిన్న ఈ కార్యక్రమం గురించి కొద్దిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అవన్నీ చేసి ఈరోజు దే వాంట్ గివ్ మీ ఏ సర్ప్రైజ్. అది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తిరిగినారు. నేను రికార్డ్స్ గురించి నేను చూడను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ మూడు రికార్డ్స్ లిమ్కా, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు రికార్డ్స్ వచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఈ అన్ని కార్యక్రమాలకి మీకు ఇంత సపోర్ట్ నియోజకవర్గం నుంచి రావడం అండ్ కాంగ్రెస్ లీడర్స్ మీకు సపోర్ట్గా రావడం, నెక్స్ట్ ఆస్పిరెంట్గా మీరు ఉండడం, ఈ సపోర్ట్ని మీరు ఎలా చూస్తారు? అంటే సపోర్ట్ అని కాదు, దిస్ ఇస్ ప్యూర్లీ అ సర్వీస్ ఓరియంటెడ్. నాకు ఈ ప్రజల నుండి సపోర్ట్ కావాలని నేను అట్లా ఊహించి ఆశించి చేసింది కాదు. ఈరోజు మీరు మీడియా వాళ్ళు ఈరోజు చూస్తున్నారు ఈ కార్యక్రమం. దే ఆర్ మెనీ ద ప్రోగ్రామ్స్ ప్రీవియస్లీ అండ్ ఈరోజు ఇంత ఆదరణ కాదు. నేను వెన్ ఐ వాజ్ 29 I contested here from MIM party. I got 42,000 votes. అంటే మా కుటుంబంకున్న గౌరవం రెస్పెక్ట్ మీద మమ్మల్ని పబ్లిక్ వెల్కమ్ చేసినారు. సో ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇట్ ఈస్ జస్ట్ రిలేటెడ్ టు సర్వీస్. రేపు అంటే నో డౌట్ ఐ మీన్ టు పార్టీ ఆల్సో. ఇది ఎట్లా అది ప్రజల పైన ఉంటుంది. అది నేను సర్వీస్ చేయాలి, నా తోటి అక్కజెల్లెల లెక్క మా కుటుంబం తరఫున ఒక కార్యక్రమం చేయాలని చేసినాం తప్ప ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇట్ ఈస్ దర్ బ్లెస్సింగ్. ఐ జస్ట్ నీడ్ దర్ బ్లెస్సింగ్. మీ ఎన్జిఓ నుంచి తర్వాత ఫర్దర్గా ఎలాంటి కార్యక్రమాలు రాబోతున్నాయి? చాలా చేస్తాము. మా ఫాదర్ ఇంట్రెస్ట్ మహిళలు అంటే టాలెంట్ స్టూడెంట్స్కి డిగ్రీ ఫినిష్ అయినటువంటి వాళ్ళకి, ఇంజనీరింగ్ సక్సెస్ అయినటువంటి వారికి, టాప్ మార్క్స్ వచ్చినటువంటి వారికి ఫ్రీ పాస్పోర్ట్, ఫ్రీ లైసెన్సెస్ చేపించాలని మా ఫాదర్ కోరిక. అది ఎప్పటి నుండో ఉంది అండ్ డెఫినెట్లీ వీ విల్ డూ ఎ లాట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.